చాలా రోజులు అయిపోయింది వెళ్ళక. ఫుల్ వర్షం పట్టేసుకుంది. జనాలు అయితే కిక్కురు మన ఉన్నారు అసలు. చవంగానే లైవ్ చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. నేను ఈసారి అయితే గివ్ అవే ఇద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అసలు మాటల్లో చెప్పలేకపోతున్నానండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట. ఎందుకు ఏంటి అనేది మీరు ఆల్రెడీ టైటిల్లో చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మన ఛానల్కి 5000+ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయారండి. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు నో వర్డ్స్ అట్ ఆల్ అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ నుంచి నాకు ఒక్క సబ్స్క్రైబర్ అయినా కూడా చాలా ప్రీషియస్ అని నేను చెప్తూనే వచ్చాను. యాక్చువల్గా నేను ఈ 5000+ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగానే లైవ్ చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. మన వ్యూవర్స్ ఎంతమంది వాచ్ చేస్తారు, అసలు ఎంతమంది ఇంటరాక్ట్ అవుతారో తెలియదు కదా. సో అందుకోసం లైవ్ చేయలేకపోయాను. ఫస్ట్ లైవ్ కదా, పైగా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేసి లైవ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా స్టాప్ అయిపోయాను. నెక్స్ట్ మనము ఫింగర్స్ క్రాస్ ఖచ్చితంగా 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు. అప్పుడు ఖచ్చితంగా లైవ్ అయితే చేద్దాము. అదంతా కూడా మీరే చేయాలి. మీ సపోర్ట్ ఉంటేనే ఖచ్చితంగా మనం త్వరలోనే 10K సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవుతామని చెప్పేసి నేను హోప్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మీరు నా వ్లాగ్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఏమైనా చేంజెస్ కావాలా ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ వీడియో కింద మీరు ఏ ప్లేస్ నుంచి వాచ్ చేస్తున్నారు మన వీడియోస్ని అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ హ్యాపీనెస్ అసలు అవధులు లేవు, కంట్రోల్ లేదనమాట. అన్కండిషనల్ లవ్ అండి మీదైతే. నిజంగా నేను పెట్టే ప్రతి వీడియో కింద మీరు బెస్ట్ కామెంట్స్ ఇస్తారు చూసారా, అసలు నాకు ఒక్కొక్క కామెంట్ చదివేటప్పుడు చాలా చాలా నచ్చుతాయి మీ కామెంట్స్. ఒక్కొక్కరు ఎంత టైం తీసుకొని నా కోసం కామెంట్ చేస్తున్నారా అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో కొంతమంది అక్క మీ వీడియోస్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి, పీస్ఫుల్గా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి అని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మీకు నా వీడియోస్ అంత మోటివేషనల్గా రిలాక్స్గా అనిపిస్తున్నాయంటే నాకు చాలా హ్యాపీనెస్సే కదా. అండ్ ఇంకొక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి. నేను పడే కష్టం గురించి. అండ్ మీరు జస్ట్ అవుట్పుట్ మాత్రమే చూస్తారు, 10 to 12 minutes అంతవరకే చూస్తారు కదా. నేను ఫస్ట్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ దాకా షూట్ చేస్తూనే ఉండాలి. ఏదైనా జాబ్ చేయాలి అంటే పర్ఫెక్ట్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే మీకు కరెక్ట్గా అవుట్పుట్ వచ్చేదాకా నేను కష్టపడతాను అనమాట. మీకు నా వీడియోస్ నచ్చడానికి నేను ఎంత కష్టపడతాననేది ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. చాలా మంది నేను ఎలా షూట్ చేస్తాను, ఎలా ఎడిట్ చేస్తాను అని అడుగుతూనే ఉంటారు కదా. సో దాని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది ఒక్క లైన్లో చెప్పాలనుకుంటున్నాను. కిచెన్లో ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే షూట్ చేస్తూ యాంగిల్స్ చేంజ్ చేసుకుంటూ మనం ఒక్కటే యాంగిల్లో షూట్ చేసి జస్ట్ అలా పెట్టేయాలి అంటే పెట్టేయచ్చు. నా లాస్ట్ వీడియోస్ నేను అలానే పెట్టేశాను. పెద్దగా అంటే స్టార్టింగ్ వీడియోస్ అనమాట, పెద్దగా ఏం ఉండదు. బట్ కానీ పోను నేర్చుకున్నాను ఎలా పెట్టాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇంకా ఎలా అవుట్పుట్ రావాలి అని చెప్పేసి చాలా కష్టపడతాను. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి షూట్ మీద ఫోకస్ చేస్తాను కదా. అట్ ద సేమ్ టైం కుకింగ్ చూసుకోవాలి, బాను స్టడీస్ చూసుకోవాలి, హస్బెండ్ని టేక్ కేర్ చేసుకోవాలి, హౌస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ జాబ్ అనమాట. నేను ఎడిటింగ్ పర్ఫెక్ట్ చేసుకోవాలి, మ్యూజిక్ సెర్చ్ చేసుకోవాలి. మ్యూజిక్ కూడా చాలామంది కామెంట్ చేశారు, మ్యూజిక్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి, ఎలా మీరు తీసుకుంటారు అని చెప్పేసి. కొన్ని అయితే నేను వైటీ స్టూడియోలోనే తీసుకుంటాను, కొన్ని అయితే నో కాపీరైట్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట గూగుల్లో. సో అదంతా కూడా చేయాలి అంటే చాలా కష్టమే ఉంటుంది కదా. ఫ్యామిలీతో ఇంటరాక్షన్ చాలా తగ్గిపోతుందండి. అసలు వాళ్ళతో కూర్చోడానికి కూడా నాకు టైం ఉండదనమాట. ఏదో షూట్ చేసే టైంలో మాత్రమే అలా గ్యాదర్ అవుతూ ఉంటాము, ఆ తర్వాత డిస్పర్స్ లాగా ఉంటుంది. ఎందుకు అంటే నేను ఆ టైం మాత్రం ప్రిఫర్ చేస్తాను వాళ్ళతో. ఇంకా తర్వాత నేను ఎడిటింగ్ చేసుకోవాలి, ఇంకా నాకు టైం ఉండదన్నమాట. నా హెల్త్ చూసుకోవాలి, ఎవ్రీథింగ్. కాబట్టి అసలు ఇట్స్ నాట్ అ షార్ట్ థింగ్ అనమాట. చిన్న విషయం అయితే అసలు కాదు, చాలా కష్టమే ఉంటుంది. నేను పడే కష్టానికి రిజల్ట్ అయితే వస్తుందని నేను చాలా వరకు హోప్ చేస్తాను. ఒక్కసారిగా ఎదిగిపోవాలని అయితే ఎక్స్పెక్ట్ చేయను. నాకు స్లోగా గ్రో అయ్యేదే ఇష్టం. బట్ కానీ నా వీడియోస్ నచ్చి జెన్యూన్గానే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్ ఇస్తున్నారు, మీ బెస్ట్ కామెంట్స్ నాతో షేర్ చేస్తున్నారు, మీ ప్రీషియస్ టైం నా కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. అది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇచ్చే కామెంట్, మీరు ఒక్కొక్క వర్డ్ టైప్ చేసేటప్పుడు ఎంత హార్ట్ఫుల్గా టైప్ చేస్తుంటారు కామెంట్ని అని చెప్పేసి నాకు చాలా చాలా అనిపిస్తూ ఉంటుంది. ఆ కాస్త టైం అయినా సరే మన వీడియోస్ కింద టైం స్పెండ్ చేస్తున్నారంటే అది నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ కదా మీరు. అది నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకోసమే జస్ట్ చిన్న థ్యాంక్స్తో సరిపెట్టాలనుకోవట్లేదు. నేను ఈసారి అయితే గివ్ అవే ఇద్దామని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. ఫస్ట్ యాక్చువల్గా 1000, 100, 500 ఇలాంటివి చేసుకున్నప్పుడు కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం కదా. నేను ఇప్పుడు జస్ట్ కేక్ కటింగ్ చేసేసి మీకు ఇలా చూపించేస్తే మీరు
తినరు, జస్ట్ చూపించడం ఒకటే కదా అవుతుంది. ఇది కాదు సెలబ్రేషన్ అని చెప్పేసి ఆలోచించాను. డైరెక్ట్ గా గివ్ అవే ఇచ్చామంటే మీకు డైరెక్ట్ గా నా నుంచి ఒక థ్యాంక్స్ అనేది వెళ్తుంది కదా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇన్ ఫ్యూచర్ మరిన్ని గివ్ అవేస్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ గివ్ అవేకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే 0 నుంచి 5,000+ సబ్స్క్రైబర్స్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇవాళ అయితే మార్నింగ్ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చాను అనమాట. 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. తర్వాత 5,000+ సబ్స్క్రైబర్స్ అయ్యాక మరి అగైన్ నేను అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను అనమాట. నాకు చాలా చాలా ఇష్టమైన గాడెస్ అనమాట అమ్మవారు. కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము విజయవాడ. సో యా, ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళొచ్చాను కదా, ఆ క్లిప్ అంతా కూడా చూసేసేయండి. నేను గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడికి రాగానే అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. ఏదైనా సరే దేవస్థానాలకు వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే పార్కింగ్కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా, జనాలు విపరీతంగా వస్తున్నారు. అసలు తిరుమలలో లాగా ఇక్కడ అమ్మవారి దర్శనానికి కూడా వస్తున్నారు. మాకైతే దర్శనం చాలా త్వరగా అయిపోయిందండి. జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది అనమాట. అది మా వారు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇంకా దర్శనం అంతా కూడా చేయించేశారు. ఇంకా చేసేసుకొని బయటికి రాగానే ఇంకా ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పేసి ఇంకా అలా వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు చూసినా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. నాకు ఎందుకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట. అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చామో లేదో ఇంకా చూడండి, అప్పుడే మీకు చినుకులు కనపడుతూ ఉంటాయి. ఏదో చిన్న వర్షం అనుకున్నాం కానీ అసలు లిటరలీ 2 hours పాటు కుండపోత వర్షం అనమాట. ఇంక ఇక్కడైతే గోపురం చూస్తున్నారు కదా, మీరు కూడా దర్శించుకుంటారని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా మేము కూడా ఫొటోస్ తీసేసుకున్నాం అనమాట. ఫుల్ వర్షం పడుతుంది చూడండి. అసలు దర్శనం మాత్రం భలే జరిగింది. ఏరా బాగా జరిగింది. జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది. ఫుల్ వర్షం పట్టేసుకుంది. జనాలు అయితే కిక్కురు మన ఉన్నారు అసలు. హలో, ఇంక ఇప్పుడైతే టెంపుల్ దర్శనం అంతా కూడా ఫినిష్ చేసుకొని టాబ్లెట్స్ తీసుకుందామని చెప్పేసి వచ్చేసాం అనమాట హాస్పిటల్కి. థైరాయిడ్ హాస్పిటల్కి అయితే వచ్చాం అనమాట. ఇంక ఇక్కడ టాబ్లెట్స్ అన్ని కూడా ఫినిష్ అయిపోయాయి. 1 month అయిపోయింది. ఇంకా అవి కూడా తీసేసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. వర్షం అయితే కంటిన్యూస్ గా 1 hour పాటు పడింది. ఇక్కడ కొంచెం తగ్గిందండి, ఇంకా అటువైపు అలానే ఉన్నట్టుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంతనన్న టైం 10:30 అవుతుంది. 10:30 అయినా కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అసలు ఫుల్ ఆకలిస్తుంది అనమాట. బాను నేను ఇద్దరం కూడా ఈవినింగ్ నుంచి అసలు తినలేదనమాట. ఎస్టర్డే ఈవినింగ్ నుంచి ఇంకా తినేసి టాబ్లెట్ వేసుకోవాలి. టాబ్లెట్ వేసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళేసి ఫుల్ రెస్ట్ తీసేసుకోవాలన్నమాట. చాలా టైర్డ్గా అనిపిస్తుంది. సో యా ఓకే, ఇంక ఇంటికి వెళ్ళేసి కలుద్దాం. పేపర్ దోశ ఉంది, ఏ దోశ కావాలి అక్కడ
బాగుంది. గారె గారె బాగుంది. సో చూసారు కదా, దర్శనం అంతా కూడా అలా జరిగింది. చాలా చాలా బాగా జరిగిందిలేండి. జస్ట్ 15 మినిట్స్లో దర్శనం అంతా కూడా ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాము. బయటికి రాగానే వర్షం అనమాట. ఇంకా అక్కడే వెయిట్ చేస్తుంటే టైం లాగా అయిపోతుందని చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి రాగానే ఏం జరిగిందంటే, బాల్కనీ ఉంటుంది కదా, అందులో నుంచి వాటర్ అన్నీ కూడా లోపలికి వచ్చేసాయి అనమాట. అవన్నీ కూడా క్లీన్ చేసుకొని మరి వండుకొని ఇవన్నీ చేసే లోపల ఫుల్ పులిసిపోయింది మాకు. ఇంకా నేను షూట్ అయితే ఏం చేయలేదన్నమాట. డైరెక్ట్గా ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఈ టైంలో ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఈ హ్యాపీనెస్. సో ఇంకా గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పాలి అంటే, ఫస్ట్ థింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇది రూల్ నెంబర్ 1. సెకండ్ థింగ్ లైక్ చేయాలి. ఇది రూల్ నెంబర్ 2 అన్నమాట. రూల్ నెంబర్ 3 అయితే కామెంట్ చేయాలి. కామెంట్ సెక్షన్ లో మీ బెస్ట్ సజెషన్ అనేది నాతో షేర్ చేయండి. అంటే మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి, ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అది సజెస్ట్ చేయండి మీరు పాజిటివ్ గా. అండ్ నెక్స్ట్ రూల్ నెంబర్ 4, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తూనే ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో. అక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ లింక్ ఫాలో చేయాలి. ఈ 5 రూల్స్ మీరు ఫాలో చేయాలన్నమాట. అంతే అండి, సింపుల్. రూల్ నెంబర్ 1 వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రూల్ నెంబర్ 2 వీడియోకి లైక్ చేయాలి. రూల్ నెంబర్ 3 కామెంట్ చేయాలి. రూల్ నెంబర్ 4 ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేయాలి. రూల్ నెంబర్ 5 ఫేస్బుక్ పేజ్ ఫాలో చేయాలి. దట్స్ ఇట్ అండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ద్వారా డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా అవ్వచ్చు. చాలా మంది ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు టచ్ లోనే ఉన్నారనమాట. సో అది ఇంకా సింపుల్ రూల్స్ అన్నమాట. ఇవి మీరు ఫాలో చేశారు అంటే గనక, ఇవి 1 మంత్ అయితే ఇస్తున్నాను గివ్ అవే. ఆఫ్టర్ 1 మంత్ నేను కామెంట్ పిక్కర్ ద్వారా నేను బెస్ట్ కామెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని టాప్ లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీకు గివ్ అవే అనేది డెడికేట్ చేస్తాను. అసలు గివ్ అవేకి నేను ఏమి ఇస్తున్నాను ఏంటి అనేది కమింగ్ బ్లాగ్స్ లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఓకేనా, మీకు రూల్స్ అన్ని కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఏం అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇన్స్టాగ్రామ్ లో టచ్ లోకి రండి, ఫేస్బుక్ లోకి రండి. డెఫినెట్ గా అందులో మనం చక్కగా మాట్లాడేసుకుందాం. అండ్ నెక్స్ట్ మన గోల్ 10K సబ్స్క్రైబర్స్. ఇది త్వరగా రీచ్ అవుతుందని హోప్ చేస్తున్నాను. ఇదంతా కూడా మీ వల్లే సాధ్యపడుతుంది. మీరు ఇలానే లవ్ అండ్ అఫెక్షన్ తో సపోర్ట్ చేశారంటే గనక మన వ్లాగ్స్ అన్ని కూడా ఇలానే హ్యాపీగా ముందుకెళ్తూ ఉంటాయి. మన ఛానల్ ముందుకెళ్తూనే ఉంటుంది. సో అదనమాట, ఇవాళకి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కింద మీరు బెస్ట్ కామెంట్ అయితే చేయండి ప్లీజ్. ఈ వీడియో కింద మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఏ ప్లేస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేది మాత్రం నాకు మెన్షన్ చేయండి. అసలు మన వీడియోస్ ఎక్కడ దాకా రీచ్ అవుతున్నాయి, ఏ ప్లేస్ వాళ్ళు చూస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెస్ట్ కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ ని ఫాలో చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.